ఈరోజు విజ్డమ్ బైట్ మాస్టరింగ్ ద ఆర్ట్ ఆఫ్ రికన్సీలియేషన్. మన జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, సర్టెనిటీ అన్సర్టెనిటీ ఉంటుంది. మనం ఎప్పుడైతే బౌన్స్ బ్యాక్ అయ్యి రికన్సైల్ అయ్యి మనం కంటిన్యూ టు గ్రో అవుతామో అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ పీపుల్ కానీ ఎప్పుడూ ఒకేలాగా ఉండరు, అందరూ మారిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇష్టం లేకపోయినా మనం ఫోర్స్ఫుల్గా ఆ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వాల్సి ఉంటుందన్నమాట. కంటిన్యూ అవుతాం. కొంతమంది క్విట్ అయిపోతారు, కొంతమంది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటారనమాట. అంటే ఎప్పుడైతే తిట్లు, కంప్లైంట్లు రోజు అవన్నీ తీసుకుంటూ ఉంటే అది ఒక టార్చర్ అయిపోతుంది. ఈ టార్చర్ నుంచి మనం క్విట్ అవ్వడం ఒకటే ఆప్షన్, కంటిన్యూ అవ్వడం ఇంకొక ఆప్షన్ అనమాట. మనం ఎప్పుడైతే ఈ కంటిన్యూ అవ్వాలనుకుంటామో అంటే లోపల చాలా పెయిన్ ఉంటుంది, మనకి ట్రాప్ అయిపోతాము, మనం బయటికి రాలేము. అలాంటి పరిస్థితుల్లో రికన్సైల్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రికన్సైల్ అనేది 3 స్టెప్స్లో అవుతుందన్నమాట. ఒకటి ఎగో. మన ఎగో అనేది అవేర్నెస్ మీద డెవలప్ అయ్యి ఉంటుంది, డిపెండ్ అయ్యి ఉంటుంది. మన అవేర్నెస్ డెవలప్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడు కూడాను మనం మారకుండా అవతల వాళ్ళే మారాలి, మన చుట్టూ ఉన్న సిచ్యుయేషన్సే మారాలి అంటే అది జరిగే పని కాదు. మన సెల్ఫ్ అనేది ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎంతో ప్యూర్గా ఉంటుంది, అన్టైంటెడ్గా ఉంటుంది. కానీ మనం పెరిగే కొద్ది సెకండరీ సెల్ఫ్ డెవలప్ చేసుకుంటాం. అది కూడా రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ఈవిల్స్ అనమాట. ఎప్పుడైతే మనం ఈ ఎగోని, ఈ సెల్ఫ్ని మనం రికన్సైల్ చేసుకుంటామో అప్పుడు మనం పీస్ఫుల్గా ఉంటాము. మన చుట్టూ ఉన్న కండిషన్స్ కూడా, సిచ్యుయేషన్స్ కూడా, పీపుల్ కూడా ఆటోమేటిక్గా కొంచెం చేంజ్ వస్తుంది. కాబట్టి ఆ చేంజ్ అనేది రికన్సైల్ తోటే స్టార్ట్ అవుతుంది.